ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. స్కంద పురాణం ప్రకారం మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. తులసి ముందు దీపం వెలిగించడం అంటే 33,000 కోట్ల మంది దేవతల ముందు దీపారాధన చేసినంత పుణ్యఫలితం ఇస్తుంది. ఇంతటి విశిష్టమైన తులసి కోట ముందు కొన్ని నియమాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తులసి కోట ముందు దీపం ఎప్పుడు వెలిగించాలి? తులసిని పూజించకూడని రోజులు ఏమిటి? తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? పూర్వీకులు నుండి ఆనవాయితీ లేని వారు కూడా తులసి మొక్కను పూజించుకోవచ్చా? తులసి మొక్క దగ్గర ఎన్ని దీపాలు వెలిగించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో తులసి మొక్కను నాటడం, తులసి ముందు దీపం వెలిగించడం, అలాగే తులసి మొక్కను పూజించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎలాంటి ఇళ్లలో సంపదకు పొదవ ఉండదు. ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ ప్రాప్తి వరించడంతో పాటు భర్త ఆయుస్సు పెరుగుతుంది. ప్రతిరోజు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే విపరీతమైన సంపద చేకూరుతుంది. అయితే ప్రతిరోజు తులసి ముందు దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించాలి. తులసి ముందు దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి మంచి జరగకపోగా విపరీతమైన కష్టాలు నష్టాలు జరుగుతాయి. కాబట్టి తులసి కోట ముందు ఎప్పుడు పడితే అప్పుడు దీపం పెట్టకూడదు. ఉదయం పూట సూర్యుడు రాకముందు తులసి ముందు దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం దీపం వెలిగించే వారు సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించాలి. తులసి కోట ముందు దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. నెయ్యి దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావని, కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని నమ్మకం. తులసి ముందు దీపం వెలిగించేవారు సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఉదయం పెట్టే దీపానికన్నా సాయంత్రం సమయంలో వెలిగించే దీపానికే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే సాయంత్రం సమయంలో తులసి ముందు దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషాలను చూస్తారు. మనం తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసినా సరే తులసి కోట ముందు దీపారాధన చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది. చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరతారట. అందుకే మనిషి చనిపోయిన తర్వాత కూడా నోటిలో తులసి ఆకులను పెడతారు. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి ముందు దీపం వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. పురాణాల ప్రకారం తులసి ముందు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసుకొని తులసి కోట ముందు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. పిండి దీపం వెలిగించిన మరుసటి రోజున ఆ దీపాన్ని ఆవుకు తినిపిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. మన పురాణాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీమహావిష్ణువు కోసం తులసమ్మ ఉపవాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం రోజున తులసి ముందు దీపం వెలిగించకూడదు. కనీసం తులసిని ముట్టుకోకూడదు. ఆదివారం రోజున తులసికి నీరు పోసిన తులసి ముందు దీపం వెలిగించినా తులసి మాత ఉపవాసం విరమించుకుంటుంది. కాబట్టి అలాంటి తప్పులు మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఆదివారం మరియు ఏకాదశి తులసి మొక్కకు నీళ్లు సమర్పించకూడదు. అలాగే ఈ 2 రోజుల్లో తులసి ఆకులను తుంచకూడదు. తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు దీపం కింద కొన్ని అక్షింతలను పోయండి. అక్షింతల పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా రాయుని పూజించాలి. అలాగే ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో పెట్టి పూజించవచ్చు. తులసి మొక్కకు ఉండే విత్తనాలను ఎప్పటికప్పుడు కత్తిరించి తీసేయాలి. తులసి మొక్కలు ఎక్కువ విత్తనాలు ఉంటే ఆ ఇంటి ఇల్లాలు తలనొప్పి సమస్యలతో బాధపడుతుంది. వాస్తు ప్రకారం తులసి మొక్కను పెంచేవారు తూర్పు, ఉత్తరం అలాగే ఈశాన్యం దిక్కులో పెట్టడం మంచిది.
ప్రతి శనివారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే తులసి మొక్క వాడిపోతుంది. ఇలా జరిగితే మాత్రం మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. మీ కుటుంబంలో ఏదో సమస్యలు రాబోతుందని. సంగీతం పూజలో ఉపయోగించే తులసి దళాలను కోయాలంటే మగవారు మాత్రమే కోయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమైన ఆడవారు తులసి దళాలను కోయకూడదు. ఎవరైనా సరే తులసిని పూజించవచ్చు. మీ పూర్వీకుల నుండి ఆనవాయితీ లేకపోయినా సరే తులసి కోటను ఇంటి ముందు పెట్టుకోవచ్చు. తులసిని పూజించటానికి ఎలాంటి పట్టింపులు ఉండవు. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు తులసి కోట ముందు దీపం వెలిగించినప్పుడు దీపం నుండి వచ్చే వేడి తులసి ఆకులకు తగులుతుంది. ఆ వేడికి తులసి ఆకుల నుంచి కొన్ని ఆయుర్వేదిక సుగుణాలు బయటకు వస్తాయి. వాటిని మనం పీల్చడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా తులసిని క్రమం తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి పేదరికం తొలగిపోయి ఇంట్లో ఆటంకాలు లేకుండా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది. ఇలా తులసి కోట దగ్గర ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి, ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి.